హలో ఎవరీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీటి నిఫ్టీ రేంజ్ 47,859 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ రేంజ్ 2217 రేంజ్లో మాత్రం నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే మనం అయితే చూద్దాం ఫర్దర్గా. ఇక్కడ అయితే రిప్లేస్మెంట్ ఆటో ఫిబ్డ్ ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని మాత్రం యాక్టివేట్ అయితే చేయొచ్చు. మన రేపటి వ్యూ అయితే మనం కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ ఎప్పుడైతే కాల్ అయితే స్ట్రాంగ్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. ఇక్కడ కాల్ అయితే స్ట్రాంగ్ ఉందని ఇండికేషన్, రేపైతే లోలో కాల్ బై చేసినట్టే ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. ఒకవేళ డ్రాప్ అయితే మాత్రం పుట్టు కూడా ఒకవేళ ఇక్కడ ఈ రేంజ్కి బిలో వస్తే మాత్రం ఈ రేంజ్ ఎప్పుడైతే ఈ రేంజ్కి డ్రాప్ అయితే మాత్రం పుట్టు వాళ్ళకు ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి రివర్స్ అయినా వెళ్ళచ్చు, లేదంటే మాత్రం ఇక్కడ నుంచి డ్రాప్ కూడా కావచ్చు. 47,47720 నుంచి అయితే ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడ నుంచి డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, రేపైతే నేను అవుతున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం రేపు ఫస్ట్ 15 మినిట్స్లో మాత్రం ఇప్పుడు సపోజ్కి మీరు ఒకటి ఫస్ట్ 15 మినిట్స్లో ఈ రేంజ్కి వస్తే మాత్రం మీరు ఒక పిఈ ఆప్షన్ అయితే తీసుకోండి. పిఈ తీసుకోండి. ఈ రేంజ్కి వస్తే మాత్రం పిఈ అది ఫస్ట్ 15 మినిట్స్లో చెప్తున్నాను. లేదు ఫస్ట్ 10 మినిట్స్లో ఈ రేంజ్కి అయితే 47780 వస్తే మాత్రం సిఈ సైడ్ అయితే తీసుకొని కంటిన్యూస్గా మీరు పిఈని మీరు హోల్డ్ చేసినా చేయకపోయినా మాత్రం సిఈని హోల్డ్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. రేపైతే నేనైతే కాల్ డిప్లో బై చేసే వాళ్ళకు మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే మాత్రం మీకు పిఈ సైడ్ ఉంటే మాత్రం మంచి లాస్ అయితే చూడడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రేపైతే వన్ వే డైరెక్షన్, అది ఐదర్ పుట్ ఆర్ కాల్ అనేది వన్ వే డైరెక్షన్లో ఉంటుందని చెప్పేసి ఇండికేషన్ మాత్రం చూపిస్తుంది. రేపైతే బ్యాక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. ఇంకా నిఫ్టీ కూడా మనం చూద్దాం ఒకసారి. నిఫ్టీలో మనం ఏమనుకున్నామంటే సేమ్ యాజ్ కూడా వన్ వే డైరెక్షన్లో ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. రేపు మార్కెట్ అనేది ఈ రేంజ్కి రావడానికి మాత్రం 22,308 రేంజ్కి రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే రేపైతే నిఫ్టీ కూడా 48,200 దాకా రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. దీన్నైతే ఇక్కడ 48,200 రావడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. ఈ రేంజ్కి రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, చూద్దాం దీని ఈ రేంజ్కి వస్తుందో లేదా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే రేపు బుల్లిష్ బేరిష్ అనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఇండికేషన్స్ ప్రకారం మార్నింగ్ మనకున్నది రెండింటి కూడా రిమూవ్ చేసి మనం మార్నింగ్ వీడియోస్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఏమనుకున్నామంటే ఈ రేంజ్కి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇంకా కూడా దీన్ని అయితే రిమూవ్ అయితే చేయలేదు. ఎప్పుడైతే దీన్ని రిమూవ్ చేస్తుందో అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మార్కెట్ ఇక్కడ ఉండి మాత్రం ఏదో వన్ వే డైరెక్షన్లో మార్కెట్ రేపైతే ఉంటుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. మార్నింగ్ అయితే ఇదే డైరెక్షన్లో ఉంటుంది అనుకున్నాం మనం. ఇక్కడ మాత్రం మార్కెట్ అయితే చాలాసేపు అయితే ఈరోజు కంటిన్యూస్ ఇదే రేంజ్లో మాత్రం మార్కెట్ 47,677 నుంచి 47,842 రేంజ్లో మాత్రం ఇదే రేంజ్లో మాత్రం మార్కెట్ అయితే ఉండడం జరిగింది. మనం అనుకున్న రేంజ్లో మాత్రం. ఇక్కడ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. నిఫ్టీలో మాత్రం ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో అక్కడ నుంచి అయితే కాల్ అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అనుకున్న రేంజ్ ఇది అనుకున్నాం. ఇక్కడ నుంచి అయితే ఎప్పుడైతే రిలీజ్ అయిందో కంటిన్యూస్గా అప్ సైడ్ అయితే పోవడం జరిగింది నిఫ్టీ మాత్రం. ఈ రకంగా నిఫ్టీ అయితే మంచిగా ఉంది. రేపైతే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, అందుగురించి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే మనమైతే టాప్ 5 ఇండికేటర్స్ గురించి అయితే తెలుసుకుంటాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటిని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని ఫర్దర్గా వాటితో అయితే ట్రేడింగ్ చేస్తాం. మన వ్యూ అనేది ఇప్పుడు మాత్రం మనం కంప్లీట్గా మాత్రం ఏంటి అంటే ఓన్లీ ఆటో ఫిబ్డ్ రిట్రేస్మెంట్ ఆఫ్టర్ ఎక్స్టెన్షన్ ఈ రెండింటి గురించి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. వర్క్ అయితే చేస్తున్నాయి పర్ఫెక్ట్గా. మనమైతే రేపైతే వన్ వే డైరెక్షన్ అని చెప్పేదాను. ఆ రకంగా మనకు రేపు వన్ వే డైరెక్షన్లో ఉంటుందా లేదని చెప్పేసి ఫర్దర్గా చూద్దాం. ఎప్పుడైతే 9:30 తర్వాత ఎప్పుడైతే మనకు ఉంటుందో 9:30 తర్వాత మళ్ళీ ఏదైతే డైరెక్షన్ 9:30 తర్వాత ఉంటుందో అదే డైరెక్షన్లో మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అది ఏదైతే స్ట్రాంగ్ 9:30 తర్వాత ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు మాత్రం అదే డైరెక్షన్లో మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ డ్రాప్ అయితే పిఈ సైడ్ స్ట్రాంగ్ ఉంటే పిఈ సైడే ఉండండి, లేకపోతే సిఈ సైడ్ స్ట్రాంగ్ ఉంటే పిఈ సైడే ఉండండి. మీరు 9:35కి ఏదైతే లోలో ఉంటుందో 9:35కి ఏ లోలో ఉంటుందో అప్పుడు ఒక ఎంట్రీ తీసుకుంటే మాత్రం మీకు బెటర్ ఆపర్చునిటీగా ఉంటుంది. మళ్ళీ అది ఎప్పుడైతే పైకి వెళ్తుందో మళ్ళీ అదే డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే 9:25 నుంచి 9:35లా మీకైతే ఏదైతే లోకి ఉంటుందో
అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోండి. మళ్ళీ తర్వాత అదే కంటిన్యూస్గా అదే డైరెక్షన్ మీకు ఛాన్స్ ఇస్తుంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. రేపు పీఈసీ అనుకుంటారా, బుల్లిష్ అనుకుంటారా, బేరిష్ అనుకుంటారా కామెంట్ చేయండి. మీరైతే ఏదైతే ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.